అండ్ నేను హ్యాష్ మ్యాప్లో వాల్యూస్ని ఎలా ట్రేట్ చేయాలో, అంటే డేటా టైప్ ఇవ్వకుండా వాల్యూస్ని ఎలా ట్రేట్ చేయాలి విత్ మల్టిపుల్ డేటా టైప్స్, ఇంటీజర్, స్ట్రింగ్, ఇంటీజర్, బులియన్, నల్ వాల్యూస్, ఇలా డేటా టైప్స్ ఇవ్వకుండా, ఓకే, డేటా టైప్స్ ఇవ్వకుండా ఎలా ట్రేట్ చేయాలి. ముందు నేను డేటా టైప్ ఇచ్చి ఎలా ట్రేట్ చేయాలి చూసాం కదా. సో డేటా టైప్ ఇవ్వకుండా ఎలా ట్రేట్ చేయాలంటే ఇలా ఐటరేట్ యూస్ చేసి ట్రేట్ చేయాలన్నమాట. ఓకే, సో ఐటరేటర్ మ్యాప్ డాట్ కీసెట్ డాట్ ఐటరేట్, ఇది తెలుసు కదా, ఈ సింటాక్స్ తీసుకొని వైల్ హ్యాష్ మ్యాప్ డాట్ హ్యాష్ నెక్స్ట్. ఓకేనా, ఇక్కడ మనం ఏమి ఇచ్చుకోవాలంటే, ఓకే, ఆబ్జెక్ట్ కీ వచ్చి ఆబ్జెక్ట్ ఇచ్చుకోవాలన్నమాట. ఓకేనా, మామూలుగా ఇక్కడైతే మనం ఏం చేస్తాము, ఇక్కడ ఏదైతే హ్యాష్ మ్యాప్లో డేటా టైప్ ఇస్తామో ఆ డేటా టైప్ ఇక్కడ ఇస్తాం. ఓకే, కానీ ఇక్కడ మనం ఏ డేటా టైప్ ఇవ్వకపోతే అవి ఈ ఎలిమెంట్స్ అన్ని ఎలా స్టోర్ అవుతాయి అంటే ఆబ్జెక్ట్స్ లా స్టోర్ అవుతాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇక్కడ కీ వాల్యూ వచ్చింది కదా, ఈ కీ వాల్యూని ఆబ్జెక్ట్ లాగా ప్రింట్ చేసాం. ఓకే, చూడండి మన కీ వాల్యూస్ అన్నీ వచ్చాయి. దీన్ని బేస్ చేసుకొని మనం వాల్యూస్ తెచ్చుకోవచ్చు కదా, అయితే అవునా కదా. మన కీ వచ్చింది అనుకోండి, కీ బేస్ చేసుకొని వాల్యూస్ తెచ్చుకోవచ్చా లేదా హ్యాష్ మ్యాప్లో, ఎలా తెచ్చుకోవచ్చు? చెప్పండి, అవునా కదా. ఇప్పుడు దీన్ని నేను స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాం, కీ డాట్ టు స్ట్రింగ్. టు స్ట్రింగ్ ఇచ్చామంటే ఆబ్జెక్ట్ ఏమవుతుందంటే స్ట్రింగ్ గా కన్వర్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఇలాగా మనం చాట్లో పింగ్ చేస్తాం చూడండి, హ్యాష్ మ్యాప్ని ఇటరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ విల్ గో టు హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్, హ్యాష్ టేబుల్, హ్యాష్ టేబుల్. ఓకే, హ్యాష్ టేబుల్ చూడండి. హ్యాష్ టేబుల్ ఈస్ అన్ అరే ఆఫ్ లిస్ట్ అన్నమాట. హ్యాష్ టేబుల్ అనేది అరేస్ ఆఫ్ లిస్ట్. ఈచ్ లిస్ట్ ఈస్ నోన్ యాజ్ ఎ బకెట్. ఓకేనా, ఎవ్రీ లిస్ట్ మనం ఏమంటాం అంటే బకెట్ అంటాం. ఓకే, దీంట్లో కూడా మనం వాల్యూస్ ఎలా స్టోర్ చేస్తామంటే యూజింగ్ హ్యాష్ కోడ్స్ యూజ్ చేసి మనం వాల్యూస్ స్టోర్ చేస్తాం అనమాట హ్యాష్ టేబుల్లో. ఓకేనా, హ్యాష్ టేబుల్ కంటైన్స్ వాల్యూస్ బేస్డ్ అపాన్ ద కీ. ఇది కూడా హ్యాష్ మ్యాప్ లాగానే హ్యాష్ టేబుల్ కూడా. దీంట్లో కూడా కీ వాల్యూ పేర్స్ యూజ్ చేసుకుని డేటా స్టోర్ అవుతుంది. ఓకే, దీంట్లో చూడండి, జావా హ్యాష్ టేబుల్ కంటైన్స్ యూనిక్ ఎలిమెంట్స్. దీంట్లో ఎప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి అనమాట, డూప్లికేట్ ఎలిమెంట్స్ ఉండకూడదు హ్యాష్ టేబుల్లో. ఓకే, చూడండి, హ్యాష్ టేబుల్ క్లాస్ డజంట్ అలౌ నల్ కీ ఆర్ నల్ వాల్యూ. చూడండి, మీకు హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్లో అయితే వన్ నల్ కి మల్టిపుల్ నల్ వాల్యూస్ అలౌ చేస్తుంది కదా, కానీ దీంట్లో హ్యాష్ టేబుల్ అయితే నల్ కీస్ నల్ వాల్యూస్ అలౌ చేయదు ఎప్పటికీ. ఓకే, మీరు ఎప్పుడు నల్ వాల్యూస్ అలౌ చేయకూడదు అనుకున్నప్పుడు హ్యాష్ టేబుల్ వాడాలి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ హ్యాష్ మ్యాప్ అండ్ లింక్డ్ హ్యాష్ మ్యాప్. ఓకే, ఓకే, సో ఇది నల్ కీస్ నల్ వాల్యూస్ అలౌ చేయదు అనమాట. దెన్ ద హ్యాష్ టేబుల్ క్లాస్ ఈ సింక్రనైజ్డ్. ఇది చూడండి, మనకి ఇవన్నీ కూడా నాన్ సింక్రనైజ్డ్ ఉన్నాయి, అవునా కదా. ఇది సింక్రనైజ్డ్ అనమాట. దీనికి ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ 11. వాటికి చూసారంటే ఇనిషియల్ డిఫాల్ట్ కెపాసిటీ 16 కదా. హ్యాష్ నెట్ దీనికి 11, దీని లోడ్ ఫ్యాక్టరీ 0.73. ఓకే, ఇది హ్యాష్ టేబుల్. హ్యాష్ టేబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం, మళ్ళీ సేమ్. ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ఇచ్చాం కదా, హ్యాష్ టేబుల్ java.util ప్యాకేజ్. ఓకే, హ్యాష్ టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ హ్యాష్ టేబుల్. ఓకే, సో మెథడ్స్ అన్ని కామన్ ఇంకా హ్యాష్ టేబుల్లో కూడా. దీంట్లో చూడండి ఎందుకు ఎక్సెప్షన్ వచ్చింది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్. ఇది నల్ వాల్యూస్ చూడండి, నల్ వాల్యూస్ ఇచ్చాం కదా, నల్ వాల్యూస్ ఇస్తే హ్యాష్ టేబుల్ నల్ వాల్యూస్ అలౌ చేయదు కదా, కాబట్టి మనకి ఏమొచ్చింది, నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. ఓకే, కాబట్టి నల్ వాల్యూస్ని తీసేయాలి.
ఇది నల్ వాల్యూస్ అస్సలు అలో చేయదు. ఓకే, చూసారంటే మనకు వాల్యూస్ వచ్చాయి. ఓకే, అర్థమైందా? సేమ్ హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందో హ్యాష్ టేబుల్ కూడా అలానే వర్క్ అవుతుంది, కానీ అది నల్ వాల్యూస్, నల్ కీస్ అండ్ నల్ వాల్యూస్ అలో చేయదు. ఇది నల్ కీస్ నల్ వాల్యూస్ సారీ, అది అలో చేస్తుంది, ఇది అలో చేయదు అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి. చూడండి, దీంట్లో నల్ కీస్ అలో చేసిందా? చూడండి, ఎంప్లాయీ నేమ్ పీటర్ ఉంది, ఇక్కడ అన్ని ఎంప్లాయీ నేమ్స్ ఉన్నాయి, అవునా కదా? సో ఇవన్నీ ఎంప్లాయీ నేమ్స్ అన్ని పోయి లాస్ట్ ఎంప్లాయీ నేమ్ ఏదైతే ఉందో అది నల్ కీస్ అలో చేయట్లేదు. నల్ వాల్యూ సారీ యూనిక్ డూప్లికేట్ కీస్ అలో చేయట్లేదు. ఓకే, నల్ వాల్యూస్ అయితే నల్ వాల్యూస్ కూడా అలో చేయదు అనమాట. నల్ కీస్ నల్ వాల్యూస్ కూడా అలో చేయదు. అదే డూప్లికేట్ వాల్యూస్ అయితే ఇక్కడ పీటర్ ఉంది, ఇక్కడ పీటర్ ఉంది, కానీ యూనిక్ కీ అయితే అలో చేస్తుంది కదా. కీస్ వచ్చి చేంజెస్ ఉన్నాయి, వాల్యూస్ వచ్చి డూప్లికేట్స్ ఉన్నాయి, అప్పుడు అలో చేస్తుంది అన్నమాట. ఇది కూడా సేమ్ హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందో అది ఇది కూడా అలానే వర్క్ అవుతుంది. అది నల్ వాల్యూస్ నల్ కీస్ అలో చేయదు, ఇది నల్ వాల్యూస్ నల్ కీస్ అలో చేస్తుంది, అది అలో చేయదు. అది అలో చేస్తుంది, హ్యాష్ టేబుల్ అలో చేయదు, హ్యాష్ మ్యాప్ అలో చేస్తుంది అన్నమాట. ఓకే, ఇది సింపుల్ డిఫరెన్స్ అంతే, మిగతా మొత్తం సేమ్. ఓకే, హ్యాష్ మ్యాప్ హ్యాష్ టేబుల్ సేమ్ అన్నమాట. నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? నేను ఇచ్చిన ప్రోగ్రామ్ ఎవరైనా ప్రాక్టీస్ చేశారా? ఇది రాలేదు మురళి, అది మ్యాప్ చేసుకొని ట్రై చేసినా కూడా. సో హ్యాష్ మ్యాప్ అర్థమైంది కదా అందరికి, హ్యాష్ మ్యాప్ హ్యాష్ టేబుల్ ఇది అర్థమైతే చేసేయచ్చు. ఇది డూప్లికేట్ అంటే కౌంటింగ్ పడేది కొంచెం కష్టంగా, కౌంటింగ్ వచ్చేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. డూప్లికేట్ తీసుకోదు మీన్ సార్. ఫస్ట్ ఇటరేట్ చేసుకొని ఆ తర్వాత మనము కండిషన్ యూస్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఎలా చేస్తాం. ఫస్ట్ దీంట్లో ఎన్ని వాల్యూస్ మ్యాంగో ఎన్నిసార్లు రిపీట్ అయింది, బనానా ఎన్నిసార్లు రిపీట్ అయింది, ఇలా మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దీంట్లో నుంచి డూప్లికేట్స్ తీసేయాలి, అవునా కదా? డూప్లికేట్స్ తీసేస్తేనే కదా ఏది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో కనుక్కోవచ్చు మనం, అవునా కదా? ఇప్పుడు నాకు 2 అరేస్ ఉన్నాయనుకోండి. ఫస్ట్ దాంట్లో అన్ని యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ దాంట్లో ఇది ఉంది. నేను ఫస్ట్ దాన్ని తీసుకొని మొత్తం కౌంట్ చేయొచ్చు, ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఆ కౌంట్ ఆర్డర్ రాసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ తీసుకొని మళ్ళీ మొత్తం కౌంట్ చేయొచ్చు, అవునా కదా? ఇప్పుడు దీన్ని ఎలా చేస్తాం? దీంట్లో డూప్లికేట్స్ తీసేయాలన్నమాట. ఎలా తీసేస్తాం? డూప్లికేట్స్ తీసేయాలి దీంట్లో నుంచి. లూప్ ఇటరేట్ చేసుకొని మ్యాప్ యూస్ చేసుకొని చేయొచ్చు కదా. యాక్చువల్ గా డూప్లికేట్ యాడ్ చేయాలంటే మనం కండిషన్ యూస్ చేసుకొని చెక్ చేసుకుంటూ తీసేస్తాము. మొత్తం ఎలిమెంట్స్ సెట్ లో పుట్ చేస్తే డూప్లికేట్స్ డిలీట్ అయిపోతాయి లేదా? Set equals to new linked hash set. Linked hash set. ఓకే, ఇప్పుడు మ్యాప్ అయినా రాదు కదా డూప్లికేట్. మ్యాప్ అనేది కీ వాల్యూ, కానీ ఇక్కడ కీ వాల్యూస్ లేవు కదా, ఓన్లీ సింగిల్ వాల్యూస్ కదా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సెట్ వచ్చేసింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్, చాలా టైమ్స్ అడిగారు ఇది.
ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం దీంట్లో ఉన్న వాల్యూస్ అన్ని దీంట్లో పుట్ చేసేయండి. ఓకే. ఫర్ ఇంట్ i I ఈక్వల్స్ equal to set less than arr dot length i plus plus. ఓకే. ఇప్పుడు ఏం చేస్తాం? చెప్పాలి మీరే ప్రోగ్రామ్. దీన్ని ఎలా సెట్లో పుట్ చేస్తాం? list dot sorry set dot సెట్ డాట్ I set dot add ప్రాక్టీస్ చేశారా? confuse గానే ఉన్నాయి అసలు. అంతే కదా. ఓకే. ఇప్పుడు సెట్లోకి వాల్యూస్ యాడ్ చేసేసాం. ఓకేనా. ఇప్పుడు సెట్ని ట్రైట్ చేయండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ సెట్ని చూసారంటే దీంట్లో ఏముంటాయి? లిస్ట్ ఈ ఐటమ్ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి చూడండి. యూనిక్ ఎలిమెంట్స్ అంటే డూప్లికేట్స్ ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ అయిపోయి మనకి యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే వచ్చేసాయి. ఇది సెట్ అన్నమాట. మనకు మంచి అడ్వాంటేజ్. ఎన్ని వాల్యూస్ డూప్లికేట్స్ మనం సెట్లో పెట్టినా అది రిమూవ్ చేసేసి యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఇస్తుంది. అది దాని స్పెషాలిటీ సెట్ యాజ్ సెట్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? చెప్పండి. ఇండెక్స్ బేస్ చేసుకొని దాన్ని ఫైండ్ అవుట్ చేయాలేమో. దీన్ని 2 ways లో చేయొచ్చు ఈ ప్రోగ్రామ్. ఓకేనా. ఇప్పుడు సెట్ లో మనకి యూనిక్ వాల్యూస్ ఉన్నాయి, అవునా కదా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని లిస్ట్ గా కన్వర్ట్ చేసేద్దాం. దీన్ని అరేని. ఓకే. లిస్ట్ గా కన్వర్ట్ చేయకపోయినా పర్లేదు. దీంట్లో నెస్టెడ్ ఫర్ లూప్ రాయాలన్నమాట. ఓకేనా. సో సెట్ లో ఉండే వాల్యూస్ ని మనం ఫర్ లూప్ యూస్ చేసి ట్రై చేయొచ్చా? సెట్ లో ఉన్నది ఫర్ చెప్పండి ఎలా ట్రై ఫర్ ఈచ్ లూప్ ఫర్ yes దీంట్లో for each స్ట్రింగ్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని అన్ని ఇక్కడ ఇది పెట్టుకునేసండి. స్ట్రింగ్ ఇలా పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. అన్ని స్ట్రింగ్సే కాబట్టి. ఓకే. స్ట్రింగ్ ఇప్పుడు స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ ఎస్ ఈక్వల్ ఎస్ కోలన్ ఈక్వల్ టు కాదు సారీ సెట్ ఓకే. సెట్ లో ఉండేవన్నీ ఎస్ లో అసైన్ అవుతుంది. సెట్ సెట్ డాట్ ఇప్పుడు దీన్ని కూడా ఇటరేట్ చేయాలి కదా మొత్తం. లిస్ట్ లాగా తీసుకురావాలన్నారు కదా. అవసరం లేదు, ఇట్లా కూడా ఇటరేట్ చేయొచ్చు. ఫర్ ఇంట్ ఇది లూప్ ఫర్ ఇంట్ i ఈక్వల్స్ టు 0 i less than length i plus plus. ఓకే. ఒక ఫర్ ఈచ్ లోపల ఇంకో ఫర్ లూప్ రాదు. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తామని చెప్పండి. ఇప్పుడు నేను ఈ సెట్ లో ఒక వాల్యూ తీసుకొని మొత్తం ఇటరేట్ చేయాలన్నమాట. ఎన్ని టైమ్స్ ఉంది నేను కౌంట్ చేయాలి. మళ్ళీ నెక్స్ట్ వాల్యూ తీసుకొని మొత్తం కౌంట్ చేయాలి. నెక్స్ట్ వాల్యూ తీసుకొని మొత్తం కౌంట్ చేయాలి. ఓకే. ఇది ఎలా ఉంటుందంటే చూడండి, ఇది సెట్ అనుకోండి. లాజిక్ జాగ్రత్త చూడండి, మీకు అర్థమవుతుంది. మ్యాంగో, బనానా, యాపిల్, ఆరెంజ్. ఇది మ్యాంగో, ఇది బనానా, ఇది యాపిల్, ఇది ఆరెంజ్. ఓకే. ఇక్కడ అరే ఉందన్నమాట, పెద్ద అరే. దీంట్లో అన్ని డూప్లికేట్స్ అన్నీ ఉన్నాయి. ఓకే, అవునా కదా. ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యాంగో తీసుకుంటాను. తీసుకొని మొత్తం ఎక్కడెక్కడ మ్యాంగో ఎన్నిసార్లు మ్యాంగో రిపీట్ అయ్యిందో కౌంట్ చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ బనానా తీసుకుంటాను. నెక్స్ట్ బనానా ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో కౌంట్ చేస్తాను. నెక్స్ట్ ఇది తీసుకుంటాను, ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది. ఇలా చేయొచ్చా లేదా? ఇప్పుడు చెప్పండి, అదే లాజిక్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను?
ఆర్ ఆపరేటర్ ఉపయోగించి ఆరా ఛీ, ఫస్ట్ ఇలా మనం కౌంట్ చేయాలంటే మనకు వేరియబుల్ కావాలి కౌంటర్, అవునా కదా? ఇంట్ కౌంటర్ ఈక్వల్స్ టు 0 కౌంటర్ తీసుకున్నాం. ఇప్పుడు చెప్పండి ఇఫ్ ఎస్ డాట్ ఈక్వల్స్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ Okay. అయితే ఏం చేయాలి? కౌంటర్ ఈక్వల్స్ కౌంటర్ ప్లస్ ప్లస్ చేసేద్దాం, అంతే కదా? ఓకే ఇంకా ఈక్వల్ అయితే కౌంటర్ ప్లస్ ప్లస్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఈ ఫార్ లూప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో ఇక్కడ ప్రింట్ చేసేద్దాం. system.out.println ఏం చేయాలి? కౌంట్ చేయాలి. ఎస్ ఉండే వాల్యూ ప్లస్ కౌంట్ కౌంటర్, అంతేనా? ఇప్పుడు ఈ వాల్యూ దాని రెస్పెక్టివ్ కౌంట్ ఎన్ని టైమ్స్ వచ్చిందో చేస్తుంది, అంతే కదా? ఓకే, నెక్స్ట్ కౌంటర్ని ఇప్పుడు మళ్ళీ ఏం చేసేయాలి? 0 చేసేయాలి కదా, అవునా కదా? గైస్ ఇప్పుడు ఈ మ్యాంగోని తీసుకొని అన్ని కంపేర్ చేసేసింది. ఓకేనా? నాకు మ్యాంగో ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 2 3 ఉంటాయి. కాబట్టి మ్యాంగో కౌంటర్ 3 వస్తుంది అనమాట. ఇక్కడ కౌంటర్ 3 ఉంటుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ సెకండ్ బనానా తీసుకొని మళ్ళీ కౌంట్ చేయాలంటే మళ్ళీ కౌంటర్ 0 నుంచి కౌంట్ చేయాలి కదా, 0 అయిపోవాలి, అవునా కదా? కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం? కౌంటర్ని 0 చేసేస్తాం, అయిపోయింది. ఓకే, చదవందా లేదా? ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకసారి రిపీట్ చేయవా? చేస్తాను. దీంట్లో ఏదైనా మిస్టేక్ ఉందా లేదా చూడండి. ఇంటూ కౌంటర్ ఈక్వల్ టు 0 అక్కడ పైన ఇచ్చారు, మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ ఫస్ట్ టైం ఇనిషియలైజ్ చేసాం, ఇక్కడ ఎవ్రీ టైం ఇనిషియలైజ్ చేస్తాం. సారీ, మళ్ళీ ఇక్కడ ఎవ్రీ టైం ఎవ్రీ లూప్ కి ఇనిషియలైజ్ చేస్తాం అనమాట. ఓకే. అలాగా First దీన్ని ఇక్కడ ఇవ్వకుండా డైరెక్ట్ ఇక్కడే ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ గా. ఓకే, దీంట్లో ఏమన్నా ఇప్పుడు చూడండి, దీన్ని రన్ చేస్తామంటే ఇన్ టైమ్స్ వస్తుంది మ్యాంగో 3, బనానా 1, Okay. యాపిల్, ఆరెంజ్ 2. లేదా కరెక్ట్గా ఉన్నాయా? మ్యాంగో 3 ఉన్నాయి, బనానా 1 ఉంది, యాపిల్ 2, ఆరెంజ్ 2 కరెక్ట్గా వచ్చింది. ఇలాగా ఇది ఈ అరేలో ఏ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది మనం తెలుసుకుంటూ ఉన్నాం. నాట్ థింకింగ్ దిస్ మచ్ లాజిక్. థింక్ చేయాలి లాజిక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఓకేనా? ఫస్ట్ మన దగ్గర అరే ఉందన్నమాట, మొత్తం లిస్ట్ ఆఫ్ అరేస్ ఉన్నాయి. అరేస్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ మనం ఏ ఎలిమెంట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో కనుక్కోవాలంటే ఫస్ట్ దాంట్లోంచి డూప్లికేట్స్ తీసేయాలన్నమాట. యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే పెట్టుకోవాలి, డూప్లికేట్స్ తీసేయాలి. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తాం? డూప్లికేట్స్ తీసేయాలంటే కలెక్షన్స్ కాన్సెప్ట్ లో సెట్ లో యాడ్ చేసేసామంటే అన్ని డూప్లికేట్స్ రిమూవ్ అయిపోతాయి అనమాట. కాబట్టి అదే ఇక్కడ చేస్తాం. సెట్ ని డిక్లేర్ చేసుకొని సెట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెట్ లో డూప్లికేట్స్ రిమూవ్ చేసేదానికి ఈ అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని సెట్ లో యాడ్ చేసేస్తాం. ఇక్కడ వరకు డూప్లికేట్స్ రిమూవ్ అయిపోయి మనకు చూడండి ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఓకే, ఇక్కడ వరకు అది. నెక్స్ట్ యూనిక్, ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? యూనిక్ ఎలిమెంట్స్ మాత్రం ఉన్నాయి, డూప్లికేట్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి అనమాట. అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? దీన్ని దీంతో కంపేర్ చేయొచ్చు, అవునా కదా? మ్యాంగో తీసుకొని మొత్తం మ్యాంగో తీసుకొని ఇండెక్స్ లో మ్యాంగో ఉందా? ఉంది అంటే కౌంటర్ 1 అవుతుంది. అదే కదా చేస్తున్నావు కూడా. ఎస్ డాట్ ఈక్వల్స్ ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఏఆర్ఆర్ ఆఫ్ ఐ అంటే ఎంత ఉంటుంది? ఇక్కడ ఇనిషియల్ గా 0 ఉంటుంది, 0 ఇండెక్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ 0th ఇండెక్స్, ఇక్కడ 0th ఇండెక్స్, మ్యాంగో మ్యాంగో. ఓకే, కౌంటర్ 1 అయింది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు కౌంటర్ ఇంక్రీజ్ అయినప్పుడు 2 లో బనానా ఉంది, ఈక్వల్ అవుతుందా కదా? కాదు. మళ్ళీ సెకండ్కి వచ్చేసరికి మ్యాంగో ఇక్కడ ఒకసారి కౌంట్ ఈక్వల్ అయింది.
మళ్ళీ థర్డ్కి వచ్చేసరికి యాపిల్, ఫోర్త్ వచ్చేసరికి మళ్ళీ ఆరెంజ్, మళ్ళీ ఫిఫ్త్ మ్యాంగో, మళ్ళీ ఈక్వల్ అయింది అనమాట. కాబట్టి కౌంటర్ 3 అయిపోయింది. నెక్స్ట్ బనానాకి వస్తుంది అనమాట. బనానాకి వచ్చి మళ్ళీ ప్రతి ఇండెక్స్తో చెక్ చేస్తుంది, మళ్ళీ యాపిల్కి వస్తుంది, మళ్ళీ ప్రతి ఇండెక్స్తో చెక్ చేస్తుంది, మళ్ళీ ఆరెంజ్కి వస్తుంది, ప్రతి ఇండెక్స్తో చెక్ చేస్తుంది. ఇలా దీంట్లో ఒక్కొక్క ఇండెక్స్ తీసుకొని అన్ని ఇండెక్సెస్లో చెక్ చేస్తుంది అనమాట. దీంట్లో చెక్ చేసి ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఎస్ డాట్ ఈక్వల్స్ ARR అయితే కౌంటర్ ఇంక్రీజ్ చేస్తున్నాం, దీన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సింపుల్. ఇప్పుడు లాజిక్ ఏం లేదు, మీకు ఇది రాయాలంటే కలెక్షన్స్ తెలిసి ఉండాలి, లూప్స్ తెలిసి ఉండాలి, స్ట్రింగ్స్ తెలిసి ఉండాలి. అవును కదా. ఈ ప్రోగ్రామ్ చార్ట్లో పింగ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇది ఒక వే అనమాట. సరే, ఇంత లాజిక్ నేను చేయలేను అనుకుంటే ఇంకో షార్ట్ కట్ అవుతుంది. ఆ షార్ట్ కట్ ప్రోగ్రామ్ చూడండి, సింపుల్. షార్ట్లో పింగ్ చేసాము. ఈ ఫార్ లూప్ లేకుండా ఈజీగా చేసేసి నెక్స్ట్ ఫార్ లూప్ లేకుండా. ఓకేనా, ఇప్పుడు మన దగ్గర యూనిక్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే లిస్ట్గా కన్వర్ట్ చేయాలన్నమాట. దీన్ని లిస్ట్గా ఎలా కన్వర్ట్ చేస్తాం? లిస్ట్ ఈక్వల్స్ టు ఏంటి? అరేస్ డాట్ హ్యాస్ లిస్ట్ ఆఫ్, ఇలా కన్వర్ట్ చేసేయచ్చు కదా అరేని లిస్ట్గా. అరేస్ డాట్ హ్యాస్ లిస్ట్ ఆఫ్ ARR. ఇప్పుడు దీన్ని లిస్ట్గా మొత్తం అరేని లిస్ట్గా కన్వర్ట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ ఫర్ లూప్ రాయండి. ఫర్ స్ట్రింగ్ ఎస్ ఏంటి సెట్, ఇది నెక్స్ట్ ఫర్ ఈచ్ లూప్ అనమాట. రాసిన తర్వాత ఏం చేస్తాం? మనకొక ఇన్బిల్డ్ ఫంక్షన్ ఉందన్నమాట కలెక్షన్స్ లో. ఏంటంటే ఇంట్ కౌంటర్ ఈక్వల్స్ టు కలెక్షన్స్ డాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్. ఓకేనా, కలెక్షన్ డాట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్. ఇక్కడ ఏమి ఇవ్వాలి? ఈ లిస్ట్ లో. ఓకేనా, లిస్ట్ కామా ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ఎస్ అన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కలెక్షన్స్ డాట్ ఫ్రీక్వెన్సీ అనేది. ఓకేనా, మనం ఇక్కడ ఏదైతే స్ట్రింగ్ ఇచ్చామో, ఓకేనా, ఇక్కడ ఇచ్చిన స్ట్రింగ్ ఏముంటుంది? మ్యాంగో అనేది ఉంటుంది. ఈ మ్యాంగో అనే స్ట్రింగ్ ఈ లిస్ట్ లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది, మొత్తం లిస్ట్ లో ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది కౌంట్ ఇచ్చేస్తున్నాం డైరెక్ట్ గా. మనం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు మాన్యువల్ గా. ఓకేనా, ఈ మొత్తం లిస్ట్ లో నేను ఇచ్చిన స్ట్రింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయ్యిందో దాని కౌంట్ ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, సో కౌంట్ వచ్చేసింది ఇక్కడ డైరెక్ట్ గా. ఇక్కడ ఏం చేసి మనం ప్లస్ కౌంటర్. ఓకే, ఇప్పుడు రన్ చేయండి. వచ్చేసిందా లేదా?
నెస్టెడ్ ఫర్ లూప్ అవసరం లేదన్నమాట. డైరెక్ట్గా మీకు కలెక్షన్ డాట్ ఫ్రీక్వెన్సీ మెథడ్ మనం ఏదైనా ఇచ్చుకోండి, దాంట్లో నేను ఇచ్చిన స్ట్రింగ్ నేను ఇచ్చిన ఆబ్జెక్ట్ ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో మనకు కౌంట్ ఇచ్చేస్తున్నాము. ఓకే, మనం ఇలాగనే ఎలిమెంట్స్ ఇచ్చాం కదా, మ్యాంగో, బనానా అని. మామూలుగా మనం రీప్లేస్ చేయాలంటే ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేసి దాంట్లో రీప్లేస్ అని చేస్తాం కదండి. మనకి చాలా ఉంటే అప్పుడు ఎలా చేస్తాము? అంటే మనం ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయలేం కదా. ఇండెక్స్ రీప్లేస్ ఆల్ అని ఉంటాయి చూడండి, 2 ఫంక్షన్స్. ఉన్నాయి. ఇప్పుడు చూసారంటే లిస్ట్ డాట్ రీప్లేస్. ఓకేనా, రీప్లేస్ ఇవన్నీ ఏంటంటే చూడండి, ఇవన్నీ ఏంటి మెథడ్స్. డి అని ఉన్నాయి చూసారా ఇక్కడ, డి. డి. ఓకేనా, ఏ ఉంది పైన. పైన ఇవి రిమూవ్ అన్నమాట. ఓకే. ఓకేనా, రీప్లేస్ అనేటివి ఇవి ఏంటంటే లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడతాం. ఓకే, ఇవేంటంటే ఇంటర్ఫేసెస్ అంటాం అన్నమాట వీటిని, ఈ ఫంక్షన్స్ ని. ఓకేనా, ఇవి మనం లాంబ్డా ఫంక్షన్స్ లోనే వాడాలి. ఇక్కడ చూసాను డి అని, రిమూవ్, ఇఫ్, రీప్లేస్ ఆల్, రిటైన్ ఆల్ కాదు, ఫర్ ఈచ్, ప్యారలల్ స్ట్రీమ్ ఇవన్నీ లాంబ్డా ఫంక్షన్స్ యూస్ చేసినప్పుడే వాడతాం, నార్మల్ గా మనం వాడమని. ఓకే, ఇవి మీకు అవసరం లేదు, లాంబ్డా ఫంక్షన్స్ నేర్చుకుంటే ఇవి చేయగలుగుతాం. ఓకేనా, లాంబ్డా నేర్చుకోకపోతే ఇది చేయలేం. లాంబ్డా అనేది మళ్ళీ సపరేట్ అడ్వాన్స్డ్ జావా, చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది. ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ అంటాం, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ వాడినప్పుడు మాత్రమే వాడాలి. అంటే నిన్న లింక్డ్ లిస్ట్ చేస్తుంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాము, కానీ ఇండెక్స్ బేస్డ్ గా చేస్తున్నాం. ఒకవేళ సపోజ్ మనకి మోర్ ఉంటే అప్పుడు ఎలా చేస్తాము? అంటే ఎక్కువగా ఉన్నప్పుడు. అది ఎలా చేస్తామంటే దీన్ని ఏమంటాం, ఫంక్షనల్ ఇంటర్ఫేసెస్ యూస్ చేసి లాంబ్డా ఎక్స్ప్రెషన్ లో చేస్తాం అన్నమాట. ఓకే, అది మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్. లాంబ్డా ఎక్స్ప్రెషన్ అది నేర్చుకోవాలంటే మళ్ళీ ఒక 7-8 క్లాసెస్ పడుతుంది, ఓన్లీ లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ నేర్చుకోవాలంటే. అది ఇప్పుడు మనకు అవసరం లేదు, ఓన్లీ కోర్ జావా నేర్చుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాం అది చాలా సరిపోతుంది. మీరు జావాలో బాగా పర్ఫెక్షన్ అయిపోయి ఇంకా నేను లాంబ్డా ఎక్స్ప్రెషన్ నేర్చుకోవాలంటే అప్పుడు నేర్చుకోవచ్చు అనమాట. లాంబ్డా ఎక్స్ప్రెషన్ వాడారనుకోండి, మీ కోడింగ్ నెక్స్ట్ లెవెల్. ఇంకా ఇక్కడ ఇంత పెద్ద లైన్స్ ఆఫ్ కోడ్ కూడా రాయాల్సిన అవసరం లేదన్నమాట. సింపుల్ లైన్స్ ఆఫ్ కోడ్ లో మీరు మీ లాజిక్ మొత్తం ఇంప్లిమెంట్ చేసేయచ్చు. కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట లాంబ్డా ఎక్స్ప్రెషన్ ప్రోగ్రామ్. సరే, మీరు చెప్పినప్పుడు బాగా అనిపిస్తుంది, ఈజీగా ఉంది, పోవచ్చు అని. ప్రాక్టీస్ చేసి. ఓకే, సో ఇది కలెక్షన్స్ ఇక్కడ క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ విల్ గో టు మావెన్. ఓకే, మావెన్. ఓకే, ఇక్కడతో జావా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ లో మీరు మావెన్ సెటప్ చేశారు, గుర్తుందా? జావా సెటప్ చేసేటప్పుడు మావెన్ ఎగ్జిస్టింగ్ .html. ఓకే, మావెన్ అనేది ఇది బిల్డ్ టూల్ అనమాట. ఓకే, ఇప్పటి వరకు మనం సింపుల్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాం. దీంట్లో ఎక్లిప్స్ లో సింపుల్ మావెన్ జావా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకేనా, కానీ ఇప్పటి నుంచి రియల్ టైంలో ఏది క్రియేట్ చేసినా మావెన్ ప్రాజెక్టే క్రియేట్ చేస్తాం. సింపుల్ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయం. ఓకేనా, రియల్ టైంలో ఏదైనా తీసుకోండి, మీరు జావాలో ఏ ప్రోగ్రామ్ రాయాలన్నా అది మావెన్ ప్రాజెక్టే అయి ఉండాలి, జావా ప్రాజెక్ట్ చేయకూడదు.
ఓకే. ఓకే. ఇక్కడ నుంచి ఇంకా రియల్ టైమ్ అన్నమాట. మొత్తం కొంచెం రియల్ టైమ్‌కి దగ్గరగా ఉంటాయి ప్రోగ్రామ్స్. ఓకేనా. మావెన్ అనేది అసలు ఏంటి? మావెన్ ఎందుకు యూజ్ చేస్తాం? మావెన్ లేకపోతే మన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇవన్నీ ఇప్పుడు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి జాగ్రత్తగా. ఓకేనా. ఓకే. ఇప్పుడు వాట్ ఈస్ మావెన్ అంటే మావెన్ ఈస్ ఎ పవర్ఫుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ పిఓఎం. ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్. పిఓఎం అంటే ప్రాజెక్ట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. ఫామ్. ఓకేనా. ఇది ఫస్ట్ వన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ మేనేజ్ చేయాలనుకోండి, అప్పుడు మనం మావెన్ ప్రాజెక్ట్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ప్రాజెక్ట్ బిల్డ్స్, డిపెండెన్సీస్ అండ్ డాక్యుమెంటేషన్. ఇది దేనికి యూజ్ చేస్తాం అంటే ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి, డిపెండెన్సీస్కి, డాక్యుమెంటేషన్కి యూజ్ చేస్తాం అనమాట. ఓకేనా. ఓకేనా. ప్రాజెక్ట్ బిల్డ్ అంటే ఏంటి, డిపెండెన్సీస్ అంటే ఏంటి, డాక్యుమెంటేషన్ అంటే ఏంటి చూద్దాం తర్వాత. ఓకేనా. సో మొత్తం ఒక ప్రాజెక్ట్ మనం మేనేజ్ చేయాలంటే ఈ form.xml యూజ్ చేసి మనం మేనేజ్ చేస్తాం. ఓకే. ఇది లేకుండా మనం మేనేజ్ చేయలేము అసలు. ఇప్పుడు మనకు మార్కెట్లో మావెన్ లాగానే డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. యాంట్ కూడా ఒక టూల్ అనమాట. ఓకేనా. యాంట్ అనేది కూడా ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, బిల్డ్ టూల్. ఓకేనా. సేమ్ ఇలానే మావెన్ కూడా. కానీ రియల్ టైంలో మావెన్ ప్రాజెక్ట్సే బాగా ఫేమస్ అనమాట. యాంట్ దీనికన్నా మావెన్నే బాగా ఫేమస్. సో మావెన్ అనేది ఏంటి? మావెన్ ఇస్ ఎ పవర్ఫుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ దట్ ఈస్ బేస్డ్ అపాన్ form.xml. దీన్ని form.xml బేస్ చేసుకుని ఇది ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం సింపుల్గా ఇప్పటివరకు ఏం చేసాము? సింపుల్ జావా ప్రోగ్రామ్సే రాసుకున్నాం అనమాట. ఓకేనా. ఇప్పుడు జావా ప్రోగ్రామ్లో నేను సెలీనియం ఇంక్లూడ్ చేయాలనుకోండి ఏం చేస్తాం? మావెన్ యూజ్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం సింపుల్గా జావా ప్రోగ్రామ్స్ రాసాం కదా. ఇప్పుడు నేను సెలీనియం ప్రోగ్రామ్స్ రాయాలి అంటే ఏం చేయాలి? సెలీనియం ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలా లేదా? ఇప్పుడు నేను ఏదైనా రెస్ట్ ఏపీఐ సంబంధించిన ప్రోగ్రామ్స్ రాయాలి. రెస్ట్ ఏపీఐ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేయాలా లేదా? యెస్. సో అవన్నీ ఎలా ఇన్స్టాల్ చేస్తుంది దీంట్లో? మనం ఇప్పటివరకు జావా సింపుల్ ప్రోగ్రామ్స్ రాసుకున్నాం. అలాగా జావాలో ఏం చేస్తాం? మనం సపరేట్గా ప్లగిన్స్ గూగుల్లోకి పోయి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాల్సిన అట్లాంటి పని అంతా ఏముండదు అనమాట. ఏది తీసుకున్నా మీరు ఫార్మ్ ఆఫ్ జార్సే వస్తాయి. ఓకేనా. ఏది మీరు ఇన్స్టాల్ చేయాలన్నా అది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జార్స్. చూడండి, నేను సింపుల్ ఒక మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఫైల్, న్యూ ప్రాజెక్ట్. మనం ఇంతకుముందు ఇక్కడికి వచ్చి జావా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు సెలెక్ట్ చేయకూడదు అనమాట. ఇంకా మావెన్ ప్రాజెక్ట్ మావెన్లోకి రావాలి. ఫైల్, న్యూ మావెన్. ఓకేనా. మావెన్ ప్రాజెక్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. మావెన్ ప్రాజెక్ట్ నెక్స్ట్. ఓకేనా. నెక్స్ట్. ఓకే. ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఆర్క్ టైప్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మావెన్ ఆర్క్ టైప్ క్విక్ స్టార్ట్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎప్పుడు ఉందో చూద్దాం. అది అప్పుడు మావెన్ ఆర్క్ టైప్ క్విక్ స్టార్ట్. ఇదిగోండి మావెన్ ఆర్క్ టైప్ క్విక్ స్టార్ట్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టంగానే ఇప్పుడు మనకు అక్కడ సింపుల్ జావా ప్రాజెక్ట్ అయితే దాంట్లో ప్రాజెక్ట్ నేమ్ ఒకటి ఇస్తే చాలు. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఎలా ఇస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఐడి అండ్ ఆర్టిఫాక్ట్ ఐడి ఇవ్వాలన్నమాట. గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్. మావెన్ డిపెండెన్సీస్ ఇలానే ఉంటాయి. గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ ఇలానే ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మావెన్ ట్యూటోరియల్ అనేసి ఒక గ్రూప్ ఐడి ఇచ్చాను. ఆర్టిఫాక్ట్ ఐడి కూడా మావెన్ ట్యూటోరియల్ అనమాట. నేను చెప్తాను గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ ఎందుకు యూజ్ అవుతుందో నేను ఇప్పుడు చెప్తాను నీట్గా. ఓకే. నా ప్రాజెక్ట్ నేమ్ మనం ఏది ఇవ్వాలనుకుంటున్నామో దాన్ని గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడిగా ఇచ్చేసి ఫినిష్ కొట్టేసాం అనుకోండి. ఇదిగోండి మనకు మావెన్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ అయింది. ఓకేనా. దీన్ని ఇప్పుడు చూసారంటే ఫోల్డర్ స్ట్రక్చర్ చూడండి ఎలా ఉంటుందో. ఓకేనా. ఇప్పుడు సింపుల్ జావా ప్రాజెక్ట్ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను.
ఓకే. ఇవన్నీ మావెనే ఉన్నాయి. ఓకే. ఇక్కడే మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. న్యూ ప్రాజెక్ట్ ఇప్పుడు జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేద్దాం. జావా ప్రాజెక్ట్ నెక్స్ట్ టెస్ట్ ప్రాజెక్ట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఫినిష్. ఓకే. ఇప్పుడు చూడండి. ఇప్పుడు చూసారంటే ఇది మావెన్ ప్రాజెక్టు, ఇది జావా ప్రాజెక్ట్ అనమాట. ఈ రెండు ఫోల్డర్ స్ట్రక్చర్ డిఫరెన్సెస్ చూడండి. ఈ రెండింటికి ఎలా ఉంది ఫోల్డర్ స్ట్రక్చర్? జావా ప్రాజెక్ట్ ఎలా ఉంది, మావెన్ ప్రాజెక్ట్ ఎలా ఉంది? జావా ప్రాజెక్ట్ చూసారంటే దీంట్లో ఎస్ఆర్సి ఫోల్డర్ ఒకటి, జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్ ఈ రెండే ఉంటాయి అనమాట. సింపుల్ జావా ప్రాజెక్ట్ అయితే. అదే మావెన్ ప్రాజెక్ట్ అయితే ఎస్ఆర్సి మెయిన్ జావా ఫోల్డర్ ఉంటుంది, ఎస్ఆర్సి టెస్ట్ జావా ఫోల్డర్ ఉంటుంది, జిఆర్ఈ సిస్టమ్ లైబ్రరీస్, మావెన్ డిపెండెన్సీస్, ఎస్ఆర్సి టార్గెట్ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ ఇన్ని ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయి అనమాట. మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తే మన ఫోల్డర్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకేనా? మావెన్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా హార్ట్ ఏంటంటే ఈ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ అనమాట. ఇదే హార్ట్ మొత్తం ప్రాజెక్ట్ మొత్తానికి. ఇది కానీ డిస్టర్బ్ అయింది అనుకోండి, ఈ ప్రాజెక్టే డిస్టర్బ్ అయిపోతుంది మొత్తం. ఓకేనా? మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఈ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ బేస్ చేసుకొని రన్ అవుతుంది అన్నమాట ఈ ప్రాజెక్ట్ మొత్తం. ఓకే. సో సింపుల్ అదే మనకు జావా ప్రాజెక్ట్ అనుకోని దీంట్లో ఏముండవు. ఓకేనా? సో ఇది అంత పవర్ఫుల్ ప్రాజెక్ట్ కాదనమాట జావా ప్రాజెక్ట్. అదే మావెన్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇది చాలా పవర్ఫుల్ ప్రాజెక్ట్. ఓకేనా? పవర్ఫుల్ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇది సింపుల్ మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను కదా. ఇప్పుడు నేను దీంట్లో సెలీనియం ఇన్స్టాల్ చేయాలనుకోండి. ఓకేనా? సెలీనియం ప్లగిన్స్ దీంట్లో ఇన్స్టాల్ చేయాలి. ఎలా ఇన్స్టాల్ చేస్తాం? సింపుల్ గూగుల్లోకి వెళ్ళేసి సెలీనియం మావెన్ డిపెండెన్సీ అని టైప్ చేసాం అనుకోండి. mavenrepository.com దీంట్లోకి వెళ్ళేసి ఏ వర్షన్ కావాలో సెలెక్ట్ చేసుకొని ఈ డిపెండెన్సీస్ చూడండి, దీన్ని సెలీనియం మావెన్ డిపెండెన్సీ అంటారు అనమాట. ఈ డిపెండెన్సీ కాపీ చేసుకొని ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్లోకి వచ్చి చూసారంటే ఇది ఎక్స్ఎంఎల్ లాంగ్వేజ్ అనమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్స్ఎంఎల్. దీంట్లో డిపెండెన్సీస్ అని చూడండి, ఇక్కడ డిపెండెన్సీస్ /డిపెండెన్సీస్ అంటే ఇక్కడ డిపెండెన్సీస్ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. ఓకేనా? డిపెండెన్సీస్, ఈ డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ ఉంటుంది అనమాట. చూడండి, అవునా కదా? ఈ రెండు డిఫరెన్స్ చూడండి, డిపెండెన్సీస్ లోపల డిపెండెన్సీ అనేది ఉంటాయి. ఓకే. ఈ రెండిటి లోపల మనం ఏం చేస్తాం అంటే సెలీనియం ఇచ్చేస్తాం. ఇది కామెంట్, ఇది తీసేయచ్చు. ఓకేనా? మన సెలీనియం డిపెండెన్సీ ఇచ్చేసి జస్ట్ నేను చూడండి, ఇక్కడ చూడండి, ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, junit.jar ఒకటి, hampless.jar ఈ రెండే ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ కంట్రోల్ ఎస్ కొడతాను, సేవ్ చేస్తాను అంతే. ఇప్పుడు చూడండి, ఇదే మ్యాజిక్. ఓకేనా? చూడండి, జస్ట్ రైట్ క్లిక్ చేసి మావెన్ అప్డేట్ ప్రాజెక్ట్ కోర్స్ అప్డేట్ చూడండి, ఓకే కొట్టంగానే మీకు ఇక్కడ చూడండి ఏమైంది. నెక్స్ట్ ఏమైంది, ఫస్ట్ ఈ రెండే ఉన్నాయి. సో సెలీనియం సంబంధించిన డిపెండెన్సీ జార్స్ అన్ని డౌన్లోడ్ అయిపోయాయి లేదా చూడండి. మనకు సెలీనియం ఏమేం కావాలో అన్ని డౌన్లోడ్ అయిపోయింది. ఓకే. సో ఇవన్నీ ఎలా డౌన్లోడ్ అయినాయి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ అయినాయి? ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మీరు సెలీనియం కోడ్ రాయడానికి రెడీ అనమాట. సింపుల్ చూడండి ఎంత సింపుల్ అయిపోయిందో. జస్ట్ ఒక డిపెండెన్సీ యాడ్ చేశారు, సేవ్ కొట్టారు అంతే. జావా మావెన్ ఏం చేస్తుందంటే ఈ సెలీనియంకి ఏ డిపెండెన్సీస్ కావాలో అన్నీ ఇదే డౌన్లోడ్ చేసుకుని వస్తుంది అనమాట ఆటోమేటిక్గా, మనం ఏం డౌన్లోడ్ చేయం. ఓకేనా? అదే జావా ప్రాజెక్ట్ అనుకోండి, మనం ఏం చేయాలి, ఈ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఓకేనా బిల్డ్ పాత్ కాన్ఫిగర్ బిల్డ్ పాత్లోకి వెళ్ళి ఇక్కడ చూసారా ప్రాజెక్ట్ లైబ్రరీస్, ఇక్కడికి వచ్చి మీరు మొత్తం యాడ్ చేయాలన్నమాట. ప్రతి ఒక్క జారు ఇక్కడ ఉన్నాయి కదా, దీంట్లో డౌన్లోడ్ అయ్యి చూడండి, అన్ని ఒక జిప్ ఫైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి మాన్యువల్గా యాడ్ చేయాలి. ఓకే. మాన్యువల్గా యాడ్ చేస్తేనే దీంట్లోకి వచ్చి యాడ్ అవుతాయి అనమాట. అప్పుడు మీరు సెలీనియం ప్రోగ్రామ్ రాయడానికి యూస్ఫుల్ అవుతుంది. కానీ అలా కాదు, జస్ట్ డిపెండెన్సీ ఇచ్చే సేవ్ కొట్టేశారంటే మొత్తం మావెన్ డిపెండెన్సీస్ అన్ని ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతాయి. ఏవేవి కావాలో అదే డౌన్లోడ్ చేసేస్తుంది మావెన్. ఓకేనా? ఓకే. సో
మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇక్కడ నేను మాన్యువల్ గానే యాడ్ చేసుకోవచ్చు కదా, ఇక్కడ మళ్ళీ మ్యావెన్ యూస్ చేసి డిపెండెన్సీ అంతా యాడ్ చేయడం ఎందుకు, నేను ఒక జిప్ ఫైల్ సెలీనియం సంబంధించిన జార్స్ అని ఒక జిప్ ఫైల్లో వస్తాయి అనమాట, ఆ జిప్ ఫైల్ నుంచి డౌన్లోడ్ చేసి ఎక్స్ట్రాక్ట్ చేసి దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా అనేసి. ఓకేనా, నాకు రియల్ టైంలో ఇప్పుడు ఇక్కడ సెలీనియం జార్స్ ఒకటే ఉన్నాయి, ఇంకా నేను రెస్ట్ అయిపోయి జార్స్ యూస్ చేస్తాను, రియల్ టైంలో సమ్ థౌజండ్స్ ఆఫ్ జార్స్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు నాకు సెలీనియం వర్షన్ ఏం వాడుతున్నాం, 4.4.0 వాడుతున్నాం. ఓకేనా, సెలీనియం వర్షన్ ఏం వర్షన్ ఉంది, 4.4.0 ఉందన్నమాట. ఇప్పుడు నేను 4.3.0కి డౌన్ గ్రేడ్ చేయాలనుకోండి. ఓకేనా, ఏం చేస్తాము, జస్ట్ దీన్ని తీసుకొని వర్షన్ మార్చేస్తున్నాం అనమాట, 4.3.0. ఇప్పుడు చూడండి ఇక్కడ అన్ని 4.4.0 ఉన్నాయి లేవా, 4.4.0 చాలా వరకు సెలీనియం అనేటివన్నీ 4.4.0 ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ప్రాజెక్ట్ని అప్డేట్ చేస్తాను చూడండి. Maven update project, course update. ఓకే, చూడండి ఏమైపోయింది, 4.3.0 అయిపోయింది. ఇప్పుడు మొత్తం 4.4.0తో ఉన్న జార్స్ అన్ని డిలీట్ చేసేసి 4.3.0 ఉన్న జార్స్ అప్డేట్ చేసేసింది విత్ ఇన్ సెకండ్స్ లో. అదే మీరు ఇక్కడ రియల్ టైంలో ఇన్ని జార్స్ ఉన్నాయి కదా, ఇన్ని జార్స్ లో మీరు 4.4.0 సంబంధించిన జార్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒకటి ఇలా సెలెక్ట్ చేసుకొని అన్ని డిలీట్ చేసి మళ్ళీ ఏం చేయాలి, 4.3.0 ఇంక్లూడ్ చేయాలి. ఒకవేళ మనం పొరపాటున ఒకటి డిలీట్ చేయకపోయి ఇంకో డిలీట్ చేసేద్దాం అనుకున్నప్పుడు ఏమవుతుంది, ప్రాజెక్ట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. అవునా కదా, సో మీరు ప్రాజెక్ట్ ని అప్డేట్ చేయాలన్నా డౌన్ గ్రేడ్ చేయాలన్నా చూడండి, మీరు ఇక్కడ ఒక డిపెండెంట్ కి మార్చేస్తే అదే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ చేయడం అప్గ్రేడ్ చేయడం మొత్తం చేసేస్తుంది అనమాట మ్యావెన్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ప్రాజెక్ట్ ని మేనేజ్ చేస్తున్నామా లేదా, ఇక్కడ నా ప్రాజెక్ట్ సెలీనియం ఏ వర్షన్ లో ఉండాలి, దీనికి ఏ డిపెండెన్సీస్ కావాలి, ఏ వర్షన్ కి అప్డేట్ చేయాలి, ఏ వర్షన్ డౌన్ గ్రేడ్ చేయాలి, మొత్తం ఈ ప్రాజెక్ట్ మేనేజ్ చేస్తున్నామా లేదా యూజింగ్ pom.xml. కాబట్టి ఏంటి మ్యావెన్ అనేది, మ్యావెన్ ఇస్ ఎ పవర్ఫుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ based on pom.xml. ఇప్పుడు ఇది చెప్పండి, పవర్ఫుల్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూలే కదా, సింపుల్, మొత్తం మనం ఏం చేయకుండానే అదే చేసేస్తుంది అనమాట మన కోసం. ఓకే, సో ఇప్పుడు ఇవి డిపెండెన్సీస్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ అవుతున్నాయి, ఎలా డౌన్లోడ్ అవుతున్నాయి చూద్దాం, దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం జరుగుతుందో. ఓకే, మనకు రిపాజిటరీస్ అని కొన్ని ఉంటాయి, దీన్ని ఏమంటామంటే మన లోకల్ కంప్యూటర్. ఓకేనా, దీంట్లో సేమ్ ఇలానే ఒక మ్యావెన్ రిపాజిటరీ ఉంటుంది అన్నమాట. రిపాజిటరీ అంటే స్టోరేజ్, ఒక సర్వర్. ఓకే, ఇది మ్యావెన్ రిపాజిటరీ. ఓకే, సేమ్ ఇలానే ఒక రిపాజిటరీ ఉంటుంది. రెండు పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మ్యావెన్ రిపాజిటరీలు ఏముంటాయంటే మొత్తం జావాలో మీరు సింపుల్ సెలీనియం ఇప్పుడు ఎలాగా ఒక టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ అనమాట, అవునా కదా, సెలీనియం ఒక టూల్, నెక్స్ట్ రెస్ట్ ఏపీఐ అనేది ఒక టూల్, ఎక్సెల్ ఫైల్ రీడ్ చేయాలంటే కొన్ని డిపెండెన్సీస్ కావాలి, అట్లా జావాలో ఎన్ని డిపెండెన్సీస్ కావాలో అన్ని సంబంధించిన జార్స్ అన్ని దీంట్లో ఉంటాయి అనమాట మ్యావెన్ రిపాజిటరీలో, ఈ మ్యావెన్ సర్వర్లో ఉంటాయి. ఓకే, మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జావాకి సంబంధించి మొత్తం కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా మొత్తం తీసుకోండి. ఓకే, కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా మొత్తం తీసుకుంటే మీకు ఎలాంటి టైప్ ఆఫ్ జావాకి సంబంధించిన డిపెండెన్సీస్ కావాలన్నా ఆ డిపెండెన్సీస్ అన్ని మ్యావెన్ రిపాజిటరీలో ఉంటాయి అన్నమాట. ఓకేనా, అవి ఎలా ఉంటాయంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్. ఓకేనా,
ప్రతి ఒక్కటి కూడా ఈ 3 ఫార్మ్స్ లో ఉంటాయి. గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్. ఓకే, ఓకేనా? ఇది మావెన్ రిపాజిటరీ అన్నమాట. ఇది మావెన్ నోడ్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లోకల్ కంప్యూటర్లో pom.xml ఒకటి ఉంటుంది కదా, pom.xml. ఈ pom.xml మనం ఏం చేస్తాం, మనకి ఏదైతే డిపెండెన్సీ డౌన్లోడ్ చేయాలనుకున్నామో ఆ డిపెండెన్సీని ఏం చేస్తాం, దానికి సంబంధించిన గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ ఇక్కడ ఒక డిపెండెన్సీ లాగా ఇచ్చేస్తాం అనమాట. ఇక్కడ pom.xml లో. ఓకే, pom.xml ఇచ్చేసి మనం సేవ్ కొట్టంగానే ఏమవుతుందంటే ఇమీడియట్ గా ఇక్కడ మనం pom.xml ఏం చేస్తుందంటే మావెన్ రిపాజిటరీ కనెక్ట్ అవుతుంది అనమాట. ఆటోమేటిక్ ఈ సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఓకే, మావెన్ రిపాజిటరీ మన లోకల్ కంప్యూటర్లో ఉన్న pom.xml ఈ మావెన్ రిపాజిటరీ కనెక్ట్ అయిపోతుంది. ఈ సర్వర్కి కనెక్ట్ అవుతుంది. ఎలా కనెక్ట్ అవుతుంది చూడండి, ఇక్కడ దాని యూఆర్ఎల్ కూడా ఉంటుంది. ఉందా లేదా? http://apache.maven ఈ యూఆర్ఎల్ కి కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది సర్వర్ యూఆర్ఎల్. దీనికి కనెక్ట్ అయిపోతుంది. కనెక్ట్ అయిపోయి ఈ మొత్తం సర్వర్లో సెర్చ్ చేస్తుంది. సెర్చ్ దేని బేస్ చేసుకొని ఈ గ్రూప్ ఐడి, ఈ ఆర్టిఫాక్ట్ ఐడి, ఈ వర్షన్ నెంబర్తో ఏమైనా జార్స్ ఉన్నాయో లేదా సెర్చ్ చేస్తుంది అనమాట. మొత్తం దీంట్లో సెర్చ్ చేసి ఏం చేస్తుంది, జార్స్ దొరికాయి అనుకోండి, ఇమీడియట్ గా దానికి సంబంధించిన జార్స్ అన్ని సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసేసి, ఓకే, సర్వర్ నుంచి డౌన్లోడ్ చేసి మన లోకల్ రిపాజిటరీలో అప్డేట్ చేసేస్తుంది. ఓకే, లోకల్ రిపాజిటరీలో మన లోకల్ కంప్యూటర్లో డౌన్లోడ్ చేసేస్తుంది. ఏవి, ఈ గ్రూప్ ఐడి, ఈ ఆర్టిఫాక్ట్ ఐడి, ఈ వర్షన్ నెంబర్ ఏవైతే జార్స్ ఉంటాయో అన్ని డౌన్లోడ్ చేసేస్తుంది అనమాట. దేంట్లోకి pom.xml pom.xml ఉన్న మన లోకల్ రిపాజిటరీలో మావెన్ డిపెండెన్సీస్లో డౌన్లోడ్ చేసేస్తుంది ఆటోమేటిక్గా. డౌన్లోడ్ అయిపోయినాయా లేవా? ఇప్పుడు నేను ఈ డిపెండెన్సీస్ తీసేయాలనుకోండి, మొత్తం నాకు సెలీనియంని వాడకూడదు అనుకుంటున్నా. దీంట్లో ఏం చేయొచ్చు, ఆ డిపెండెన్సీ మొత్తం తీసేసి రైట్ క్లిక్ చేసి ప్రాజెక్ట్ మావెన్ అప్డేట్ ప్రాజెక్ట్ కోర్స్ అప్డేట్. ఓకే, డిలీట్ అయిపోయినాయి లేవా సెలీనియం సంబంధించిన జార్స్ అన్ని? ఓకే, మొత్తం మావెనే మొత్తం మన యాక్షన్స్ అన్ని పర్ఫామ్ చేసేస్తాం అనమాట. సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ మావెన్ అనేది. సో ఇప్పుడు ఎలా డౌన్లోడ్ అవుతున్నాయి అర్థమైంది కదా మొత్తం. బ్యాక్ ఎండ్ లో ఎలా డౌన్లోడ్ అవుతుంది, ఇది మావెన్ రిపాజిటరీ నుంచి గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్తో సెర్చ్ చేస్తుంది అనమాట. సెర్చ్ చేసి ఆ గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ ఏవైతే జార్స్ ఉంటాయో అవన్నీ డౌన్లోడ్ చేసి అప్డేట్ చేసేస్తుంది. ఓకేనా, ఇది మావెన్ రిపాజిటరీ అనమాట. ఇది నెక్సస్ రిపాజిటరీ అంటే ఏంటి, సేమ్ మావెన్ రిపాజిటరీ ఎలాగో ఇది నెక్సస్ రిపాజిటరీ కూడా అలాగే, కానీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటంటే మావెన్ రిపాజిటరీ అనేది అన్నిట్లో ఉంటాయన్నమాట. ప్రతి వాళ్ళు ఇది పబ్లిక్ రిపాజిటరీ, ఎవరన్నా దీన్ని యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కూడా దీన్ని యాక్సెస్ చేస్తున్నాం లేదా? ఇప్పుడు మనం సెలీనియం జార్స్ డౌన్లోడ్ చేయాలంటే మనం కూడా మావెన్ రిపాజిటరీని యాక్సెస్ చేసి డౌన్లోడ్ చేసాం లేదా ముందు, ఈ రిపాజిటరీ కనెక్ట్ చేసి. కానీ ఇప్పుడు ఇది పబ్లిక్ గా ఉన్నప్పుడు దీని సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇది పబ్లిక్ రిపాజిటరీ అనమాట. అలాంటప్పుడు దీని సెక్యూరిటీ తక్కువ ఉంటుంది కదా, అవునా కదా? ఎవరైనా వచ్చి దీన్ని హ్యాక్ చేయడము, లేకపోతే ఏదైనా జార్స్ అప్డేట్ చేయడము, మన సెలీనియం జార్స్ డౌన్లోడ్ చేయాలనుకున్నప్పుడు వేరే జార్స్ డౌన్లోడ్ చేసేయడము అలా పెట్టచ్చు కదా, వాళ్ళకి సంబంధించిన జార్స్ హ్యాకర్స్ అలాగా. ఓకేనా, ఇది మావెన్ రిపాజిటరీకి సెక్యూరిటీ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది పబ్లిక్ రిపాజిటరీ, దీంట్లో అన్ని జార్స్ ఉంటాయి, ఎవరన్నా దీంట్లో జార్స్ అప్డేట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను, బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నాను అనుకోండి. బ్యాంకింగ్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేటప్పుడు నేను మావెన్ రిపాజిటరీ యూస్ చేసి సెక్యూరిటీ ఉంటుందా? నేను ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఉండదు అనమాట. కాబట్టి ప్రతి కంపెనీ ఏం చేస్తా అంటే వాళ్ళు ఓన్గా నెక్సస్ రిపాజిటరీస్ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళు ఓన్గా. ఓకేనా, ఈ గుర్తుపెట్టుకోవాలి మీరు, నెక్సస్ రిపాజిటరీస్ హౌ కెన్ యూ డౌన్లోడ్ యువర్ సెలీనియం జార్స్ అంటే యూజింగ్ వి యూజ్ నెక్సస్ రిపాజిటరీ డౌన్లోడ్ అని చెప్పాలి. ఓకేనా, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో, గ్రూప్ ఐడి, ఆర్టిఫాక్ట్ ఐడి, వర్షన్ నెంబర్ దీని బేస్ చేసుకుని ఎలా డౌన్లోడ్ చేస్తుందో సేమ్ దీన్ని pom.xml దీన్ని కనెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని కనెక్ట్ చేయకుండా ప్రాక్సీ చేస్తాం. ప్రాక్సీ అంటే ఏంటి, దీన్ని కనెక్ట్ చేయకుండా దీన్ని కనెక్ట్ చేయమనేసి.
అప్పుడు pom.xml దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో గ్రూప్ ఐడి ఆర్టిఫాక్ట్ ఐడి వర్షన్ నెంబర్ తో సెర్చ్ చేసి దీంట్లో నుంచి డౌన్లోడ్ చేస్తాం అనమాట. దీంట్లో నుంచి డౌన్లోడ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది, దీంట్లో నుంచి డౌన్లోడ్ చేస్తే సెక్యూరిటీ ఉంటుంది. నెక్సస్ నెక్స్ట్ సెక్యూరిటీ ఉంటుంది. రెపోజిటరీలో సెక్యూరిటీ చేస్తే ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రాజెక్ట్ ప్రతి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓన్ గా దీంట్లో చేస్తారు. ట్రస్టెడ్ జార్స్ మాత్రమే పెట్టుకుంటారు అనమాట. వాళ్ళకి ఏ జార్స్ కావాలో ఆ జార్స్ మాత్రమే పెట్టుకుంటారు. స్కాన్ చేసి కరెక్ట్ జారా కాదా అన్నప్పుడు దీనికి సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది, దీని సెక్యూరిటీ తక్కువ ఉంటుంది. ఓకే. ఓకేనా. రెండు దీన్ని మావెన్ సెంట్రల్ రిపోజిటరీ అంటాం. ఇది ఇంకా అన్నీ ఉంటాయి దీంట్లో. వీడు ఏం చేస్తాడు, దీంట్లో వీడికి ఏం కావాలో అవి మాత్రం పెట్టుకుంటాడు అనమాట, అన్నీ ఉండవు. కాబట్టి దీంట్లో సెక్యూరిటీ ఉంటుంది. ఓకే, ఈ రెండు రిపోజిటరీస్. ఈ రెండు కాకుండా ఇంకోటి ఏంటి, ఇప్పుడు వీడు దీన్ని కనెక్ట్ చేసి దీంట్లో సంబంధించిన జార్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఈ రెండు రిపోజిటరీస్ కాకుండా ఇంకోటి రిపోజిటరీ ఉంటుంది అన్నమాట. ఏంటంటే అది లోకల్ రిపోజిటరీ. మన లోకల్ కంప్యూటర్లోనే లోకల్ రిపోజిటరీ ఒకటి ఉంటుంది. లోకల్ రిపోజిటరీ అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే మన లోకల్ సిస్టంలో ఉంటుంది. ఇప్పుడు మీరు ఒకసారి అందరూ మీ సిస్టమ్స్లో సి డ్రైవ్లోకి వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు. వేర్ డస్ ద లోకల్ రిపోజిటరీ ఎగ్జిస్ట్ ఇన్ యువర్ సిస్టమ్ అంటారు. ఓకేనా. మీరు డౌన్లోడ్ చేస్తారు కదా జార్స్, అవన్నీ ఎక్కడ డౌన్లోడ్ అవుతాయి? అందరూ సి డ్రైవ్లోకి వెళ్ళండి, చూపిస్తాం. వెళ్ళరా? సి డ్రైవ్ లో యూజర్స్ లో ఫోల్డర్ లో మీ నేమ్ తో యూజర్ ఐడితో ఒక ఫోల్డర్ ఉంటుంది కదా, మీ నేమ్ తో ఆ ఫోల్డర్ లోకి వెళ్ళండి. దాంట్లో మావెన్ ఏం చేస్తాను, మీరు ఎప్పుడు మావెన్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా కూడా దాంట్లో మావెన్ అనేది .m2 ఇక్కడ యూజర్ ఐడి అంటే మీ సిస్టమ్ మీ పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది చూడండి. ఓకే, దాంట్లోకి వెళ్ళండి. ఓకే, దాంట్లో మావెన్ .m2 ఫోల్డర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తుంది. ఉందో లేదా అందరికి? .m2 ఉందండి. .m2 ఆ ఫోల్డర్ ని క్రియేట్ చేస్తుంది అనమాట మావెన్ ఆటోమేటిక్ గా. ఓకేనా. .m2 ఫోల్డర్ దాని లోపలికి వెళ్ళండి. దాంట్లో రిపోజిటరీ ఫోల్డర్ అని ఒకటి కనపడుతుంది. అది లోకల్ రిపోజిటరీ అనమాట. దాంట్లో మీరు డౌన్లోడ్ చేసిన జార్స్ అన్ని ఉంటాయి. దాంట్లో లోపలికి వెళ్ళి చూసుకోండి. జార్స్ అన్ని, ఫోల్డర్స్ అన్ని, చాలా డిఫరెంట్ ఫోల్డర్స్ ఉంటాయి. అవి ఏవి కావాలో మీకు. ఇప్పుడు మనం సెలీనియం జార్స్ డౌన్లోడ్ చేస్తాం కదా, ఇప్పుడు జార్స్ డౌన్లోడ్ చేసిన అవన్నీ కూడా అక్కడే అప్డేట్ అవుతాయి. అది లోకల్ రిపోజిటరీ, దాంట్లో స్టోర్ అవుతాయి డౌన్లోడ్ అయిపోయి. ఓకేనా. అక్కడి నుంచి ఇది ఎక్లిప్స్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఎక్లిప్స్ తీసుకొని ఇక్కడ మనకు చూపిస్తుంది మావెన్ రిపోజిటరీ లాగా. ఓకే, సో ఇప్పుడు ఎక్కడ ఉంది మన లోకల్ రిపోజిటరీ? మన సిస్టమ్ లో సి డ్రైవ్ లో యూజర్ .m2 ఫోల్డర్ లోపల రిపోజిటరీ ఫోల్డర్ ఉంటుంది. అది లోకల్ రిపోజిటరీ అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ఎన్ని టైప్స్ ఆఫ్ రిపోజిటరీస్ ఉన్నాయి? ఒకటి వచ్చేది మావెన్ రిపోజిటరీ, నెక్సస్ రిపోజిటరీ, లోకల్ రిపోజిటరీ. ఓకేనా. ఇప్పుడు ఒకసారి డౌన్లోడ్ చేసేసారు అనుకోండి మావెన్ రిపోజిటరీ నుంచి. ఓకేనా. ఇదేం చేస్తుంది, ఫస్ట్ లోకల్ రిపోజిటరీలో చెక్ చేస్తుంది అనమాట. ఈ జార్స్ ఉన్నాయా లేవా అని లోకల్ రిపోజిటరీ చెక్ చేస్తుంది. ఉందనుకోండి అక్కడి నుంచే తీసుకుని వస్తుంది. ఒకవేళ ఇక్కడ లేవనుకోండి మళ్ళీ మావెన్ నుంచి డౌన్లోడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను 2 సెలీనియం ప్రాజెక్ట్స్ క్రియేట్ చేశాను. ఓకేనా. ఫస్ట్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మావెన్ నుంచి డౌన్లోడ్ చేసేసింది. ఓకేనా. డౌన్లోడ్ చేసి ఎక్కడ అప్డేట్ చేసింది? లోకల్ రిపోజిటరీలో అప్డేట్ చేసింది అనమాట. మళ్ళీ నేను సెకండ్ టైం సెలీనియం ప్రాజెక్ట్ క్రియేట్ చేశాను. సేమ్ సెలీనియం మావెన్ డిపెండెన్సీ వాడుతున్నాను. అప్పుడు ఏం చేస్తుంది, వచ్చి దీంట్లో చెక్ చేస్తుంది అనమాట. దీనిలో చెక్ చేయదు, దీనిలో చెక్ చేస్తుంది ఉందా లేదనేసి. ఇక్కడ ఉంటే మళ్ళీ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఇక్కడ నుంచి. నాకు కావాల్సిన జార్స్ ఇక్కడ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి ఇక్కడే చెక్ చేసేస్తుంది అంతే.
ఇక్కడ చెక్ చేసి తీసుకుంటుంది. ఇది మొత్తం Maven ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది Maven. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ వరకు చెప్పుకున్నాం కదా. వై Maven ఈస్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ అర్థమైంది కదా. నాకు అర్థమైందా లేదా? Yeah. నెక్స్ట్ వాటి వై Maven ఈస్ బిల్డ్ టూల్. Maven బిల్డ్ టూల్ అని ఎందుకంటాం, ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు డిపెండెన్సీస్ అయిపోతాయి. చూడండి ఇక్కడ డిపెండెన్సీస్ వరకు డిపెండెన్సీస్ అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి బిల్డ్ స్టార్ట్ అవుతుంది చూడండి. ఓకే, బిల్డ్ అనేది ఏంటంటే మనం ఏ జార్లో ఏ ప్రోగ్రామ్, జావాలో ఏ ప్రోగ్రామ్ రాసినా ఓకేనా, అది ఒక జార్ ఫైల్ గా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఇది ఒక జార్ ఫైల్, అవునా కదా. దీంట్లో చూసారంటే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి, ఇది ఇక్కడ డిఫరెంట్ క్లాసెస్ ఉన్నాయి, అవునా కదా. ఇలాగా మనం ఏ ప్రోగ్రామ్స్ అయినా రాయండి జావాలో, ఆ జావా ప్రోగ్రామ్స్ ని మనం ఏం చేయాలి, జార్ గా కన్వర్ట్ చేయాలన్నమాట. అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనమాట జార్ అంటే. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ యాప్ వాడుతున్నాం అనుకోండి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అంతా ఎక్కడ రన్ అవుతుంది, ఎక్కడో సర్వర్లో రన్ అవ్వాలి కదా. వాట్సాప్ వాడుతున్నారు, వాట్సాప్ వెబ్ వాడుతున్నారు అనుకోండి, వాట్సాప్ వెబ్ సంబంధించిన ప్రోగ్రామ్ ఎక్కడ రన్ అవ్వాలి, ఏదో ఒక సర్వర్లో రన్ అవ్వాలా లేదా. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ మొత్తం మీరు ఏం చేస్తారు, ఎక్లిప్స్ ని తీసుకుని అక్కడ ఇన్స్టాల్ చేసి రన్ బటన్ నొక్కి అట్లా చేస్తామా. ఏం చేస్తామంటే ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని కూడా జార్గా కన్వర్ట్ చేసేస్తాం అనమాట. అంటే ఎగ్జిక్యూటబుల్ ఫైల్, ఓకేనా. జార్గా కన్వర్ట్ చేసి ఆ జార్ని అక్కడ డిప్లాయ్ చేస్తాం సర్వర్లో. అప్పుడేమవుతుంది, ఆ జార్ని కాల్ చేసినప్పుడు అంతా ఆ జార్లో ఉన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, నేను పోస్ట్ మ్యాన్ ఉంది, దీన్ని ఓపెన్ చేశాను, ఏమైంది, ఓపెన్ అయింది, ఇక్కడ సెండ్ కొట్టాను, రన్ అయింది. అంటే నేను రాసిన ప్రోగ్రామ్ ని బ్యాక్ ఎండ్ లో రన్ అవుతుంది అనమాట. ఇదంతా ఏంటి, ఒక ఇంటర్ఫేస్, అవునా కదా. అలాగా ఇప్పుడు నేనేమన్నా దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ చూస్తున్నానా, చూసి దాంట్లోకి వెళ్ళి రన్ బటన్ నొక్కి అట్లంతా చేస్తున్నాను లేదు కదా. అలాగే మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా కూడా దాన్ని ఒక ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్ గా కన్వర్ట్ చేసేయాలి. దాన్ని బిల్డ్ టూల్ అంటాం, బిల్డింగ్ అంటాం అన్నమాట. జార్ ని బిల్డ్ చేయడం అంటాం, ఓకేనా. సో మనం సెలీనియం మొత్తం ప్రోగ్రామ్ రన్ చేసి ఆ సెలీనియం ప్రోగ్రామ్ ని మనం బిల్డ్ చేస్తాం చూపిస్తుందండి, ఓకేనా. సో మొత్తం మన ప్రోగ్రామ్ ని ఒక ఎగ్జిక్యూటబుల్ జార్ ఫైల్స్ గా కన్వర్ట్ చేయాలంటే దాన్ని బిల్డ్ టూల్ అంటాం అనమాట. సో Maven ఈస్ ఏ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్, Maven ఈస్ ఏ బిల్డ్ టూల్ అండ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ టూల్, మీరు ఏమైనా చెప్పుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ ఫోల్డర్ స్ట్రక్చర్ చూసారనుకోండి, ఇక్కడ దీంట్లో SRC మెయిన్ జావా ఉంటుంది, SRC టెస్ట్ జావా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ ఫోల్డర్ యూస్ చేయాలి, మనం యాజ్ ఏ టెస్టింగ్ టీమ్ కదా మనం. సో టెస్ట్ జావా, SRC టెస్ట్ జావాలోనే మనం ప్రోగ్రామ్స్ రాసుకుంటాం అన్నమాట రియల్ టైమ్ లో కూడా. SRC మెయిన్ జావాలో రాయకూడదు. SRC మెయిన్ జావా అనేది డెవలపర్స్ కి, SRC టెస్ట్ జావా అనేది టెస్టింగ్ టీమ్ అనమాట. ఓకే, డెవలపర్స్ అందరూ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఎక్కడ రాస్తారంటే SRC మెయిన్ జావాలో రాసుకుంటారు. డిఫరెంట్ ప్రాజెక్ట్సే, కానీ ఒక టెస్టింగ్ టీమ్ అన్నప్పుడు మనం ఏ ప్రోగ్రామ్ రాసినా మనకి ఇది ఫోల్డర్ అనమాట. ఓకే, SRC టెస్ట్ జావాలో మనం ఇక్కడ కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు, ఓకేనా. SRC మెయిన్ లో రాసుకోవచ్చు, టెస్ట్ లో రాసుకోవచ్చు, కానీ యాజ్ ఏ టెస్టింగ్ టీమ్ మనం ఇక్కడ రాసుకుంటాం SRC టెస్ట్ జావాలో. మన టెస్ట్ కేసెస్ అన్ని ఇక్కడ ఆటోమేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ప్రాజెక్ట్ Maven ఆర్కిటెక్చర్ అనమాట. ఓకే, సో రేపటి నుంచి సెలీనియం స్టార్ట్ చేద్దాం. అందరూ ఏం చేస్తారంటే గూగుల్లోకి వెళ్ళేసి ఇంకా నుంచి మనం ఎక్లిప్స్ వాడడం, ఇంకా నుంచి ఇంటెలిజే. చూడండి, ఇంటెలిజే డౌన్లోడ్ అని కొట్టారంటే మీకు ఇక్కడ jetbrains.com, ఓకే, నా విండోస్ URL పింగ్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి URL లోకి వెళ్ళారంటే మీకు సాఫ్ట్వేర్ చూపిస్తుంది అనమాట ఇంటెలిజే డౌన్లోడ్ చేయడానికి.
ఇక్కడ దీంట్లో 2 ఉంటాయి, అల్టిమేట్, కమ్యూనిటీ అనేసి. ఓకే. మీరు ఏం చేయాలంటే కమ్యూనిటీ వర్షన్ .exe ఫైల్ డౌన్లోడ్ చేయాలి. ఓకేనా. ఇది డౌన్లోడ్ చేయకూడదు, ఇది పెయిడ్ వర్షన్. ఓకేనా. ఇది ఫ్రీ వర్షన్ అనమాట. సో మనం వచ్చి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయాలి. ఓకేనా. ఇది డౌన్లోడ్ చేసి అందరూ ఇన్స్టాల్ చేసేయండి రేపటి లోపల. ఓకే. ఓకేనా. ఓకే బ్రో. ఇది అందరూ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేయండి. సెకండ్ థింగ్, మీ క్రోమ్ వర్షన్స్ లేటెస్ట్ వర్షన్కి అప్డేట్ చేసేయాలి అందరూ. ఈ 2 చేసేయండి. ఓకే. ఓకే. బాయ్.